వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. గత కొద్ది రోజులుగా గొడ్డలి పార్టీ అధినేత ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, పారదర్శకంగా నియామకాలు చేపట్టలేదన్నారు. అసలు కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో ఎలా అవకతవకలు జరిగాయో చెప్పండి అని అడుగుతున్నామన్నారు. యువగలం పాదయాత్రలో మా నాయకుడు నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సిని వదలడం జరిగింది. అర్హులు, ప్రతిభ ఉన్నవారు అందరూ ఉద్యోగాలు సాధించారు. అది ఓర్చుకోలేని మీరు అసత్య ఆరోపణలకు దిగారన్నారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్ర యువత, నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మరు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల దగ్గర పెట్టిన నువ్వెక్కడ? అదే ఉపాధ్యాయులను ఉత్తమ విద్యా విధానాల కోసం సింగపూర్ పంపిన మా నాయకుడు ఎక్కడ? ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్న మా నాయకుడిని మీరు ఆపలేరు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి కింద ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డిఎస్సిని ఆపడానికి 241 కేసులు పెట్టారు. వాటిని అధిగమించి పారదర్శకంగా నియామకాలు చేపట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం కూడా డిఎస్సిని వదలబోతున్నాం. వాటికి భయపడి ఆ గొడ్డలి పార్టీ అధినేత తప్పుడు ఆరోపణలకు దిగారు అని తెలియజేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి యొక్క ముఖ్య ఉద్దేశం, గత కొద్ది రోజులుగా గొడ్డలి పార్టీ అధినేత, పార్టీ నాయకులు డిఎస్సి గురించి, డిఎస్సి పైన అసత్య ఆరోపణలు మొదలుపెట్టారు. మేము మా యువ నాయకుడు యువగం పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటకి అనుగుణంగా అధికారంలోకి రాగానే పారదర్శకంగా డిఎస్సిని వదలడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరు, అర్హులైనటువంటి ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరు ఈరోజు ఉద్యోగాలు సాధించడం జరిగింది. అది ఓర్చుకోలేని గొడ్డలి పార్టీ అధినేత, పార్టీ నాయకులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అవకతవకలు జరిగాయంటున్నారు. ఎటువంటి అవకతవకలు జరిగాయో కూడా మేము నిరూపించమని చెప్పి అడుగుతున్నాం. అసలు కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ లో ఎటువంటి అవకతవకలు జరిగాయని చెప్పి మేము అడుగుతున్నాం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మీ పార్టీని, మీ పార్టీ నాయకుల్ని ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. మరి కూడా ఈ సంవత్సరం కూడా ఇచ్చిన మాట ప్రకారం మేము డిఎస్సి మొదలుపోతున్నాం. ఇవన్నీ ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు మన కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు దిగారు. మేము 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన ధ్యేయంగా మా నాయకులు ముందుకెళ్తున్నారు. ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి కింద 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తిరుగుతాం. మీరు కానీ, మీ నాయకులు కానీ ఎవరు అడ్డుపడినా, ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్తున్నాం. ఇదే కాకుండా జరిగిన మన 2020లో జరిగిన డిఎస్సి నోటిఫికేషన్ మీరు డిఎస్సి ఆపాలని చెప్పి 241 కేసులు ఫైల్ చేయడం జరిగింది. వీటన్నిటిని అధిగమించి, ఈ కేసులన్నీ అధిగమించి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరిని మేము నియామకాలు చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన అభివృద్ధి ఏమైనా అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఏం న్యాయం చేశారు? నిరుద్యోగులకు మీరు న్యాయం ఏం చేశారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉన్నారు. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉన్నావా? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగస్తులు, టీచర్ ఉద్యోగులు భర్తీ లేవు, ఖాళీ ఎక్కడ ఉన్నాయి అని మాట్లాడటం వాస్తవం కాదా? ఇవన్నిటిని మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు గుర్తుంచుకొని ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వదిలారు. మరి ఈ సంవత్సరం నోటిఫికేషన్ వదలడానికి సిద్ధమవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేక నువ్వు ఇలాంటి అసత్య ఆరోపణలకు దిగుతున్నావు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీలాంటి మీ పార్టీ, మీ నాయకులు ఎంతమంది అడ్డుపంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మీరు పెట్టిన కేసులు కానీ, డిఎస్సి ఆపాలన్నా కానీ ఆపలేదు. మేము అదే విధంగా కొన్ని వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా నియామకాలు చేపట్టి పారదర్శకంగా వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 2% కోటా ఉన్న స్పోర్ట్స్ కోటాని ఉద్యోగస్తులకు 3% తీసుకొచ్చి ఈ రోజు ఎంతో మంది స్పోర్ట్స్ లో, క్రీడల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఈ రోజు ఉపాధ్యాయులుగా, క్రీడలు ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని ఓర్వలేని గొడ్డలి పార్టీ అధినేత జనంపై, మాపై, పార్టీ నాయకులపై, పార్టీపై అసత్య ఆరోపణలు దిగారు. మేము వీటిని సహించము. మీరు అభివృద్ధి చేయలేక ప్రజలు చూశారు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన అభివృద్ధి చూశారు. మీరు ఎన్ని కంపెనీలు తెచ్చారో చూశారు. ఎన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి పోయినాయో తెలుసు రాష్ట్ర ప్రజలకి. మేము చెప్తున్నాం, ఈ రోజు
మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతటి వరకు ఒక గూగుల్ వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ అయితేనేమి, చిత్తూరులో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితేనేమి, లాస్ట్ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఉన్న అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అనంతపురం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ కావడం ఏంటి, పుట్టపర్తికి జెట్ విమానాలు తయారు చేయడమైనటువంటి సంస్థలు కావడం ఏంటి, ఆస్ట్రేలియాలో విక్టర్ లాంటి దిగ్గజ కంపెనీని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కరించారు. అందరూ పక్క రాష్ట్రాలు పరిశ్రమలు వస్తుంటే రాష్ట్రానికి మీరు ఓర్వలేక, మీరు అభివృద్ధి చేయడానికి చేతకాక, చేసే వాళ్ళని చూస్తుంటే ఓర్వలేక ఈ ఆరోపణలు తీస్తున్నారు. మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువత మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదు. మరీ కూడా కుటుంబంతో అధికారంలో వస్తుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమంటే, జరిగే అభివృద్ధిని ఆపలేదు, మీరు అధికారంలోకి రారు అని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు.